సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్లో పర్యటిస్తున్నారు. ఇక ఈ పర్యటనలో అక్కడి ఐటీఈతో తెలంగాణలోని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఒప్పందం చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగానే ఐటీఈ పాఠ్యాంశాలను స్కిల్ వర్సిటీ ఉపయోగించుకోనుంది. ఈ మేరకు స్కిల్ వర్సిటీ వీసీ, ఐటీఈ డెప్యూటీ డైరెక్టర్ మధ్య ఒప్పందం కుదిరినట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్. థ్యాంక్ యూ మమత. ప్రస్తుతం మనం సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. 50,000 రూపాయల పెట్టుబడి లక్ష్యంగా ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సింగపూర్ పర్యటనలో భాగంగా నేడు పూర్తి స్థాయిలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎందుకంటే పెట్టుబడికి కావాల్సిన నిధులు సమీకరణలో భాగంగా అన్ని ప్రయత్నాలు సైతం చేస్తున్నారు. సుమారు మనకు 50,000 రూపాయలతో పెట్టుబడికి సంబంధించిన ఏదైతే వివిధ కంపెనీలకు సంబంధించిన వాళ్ళతో మాట మంత్రి సైతం పెరుగుతున్నది. ఎందుకంటే సింగపూర్ పర్యటనలో భాగంగా నేటి నుంచి 4 రోజుల పాటు సింగపూర్ లో అనేక స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన శిక్షణకు సంబంధించిన ట్రైనింగ్, అదేవిధంగా మిగతా అంశాలపై పూర్తి స్థాయిలో అటు ఆ సమీక్షతో పాటు అధికారులతో సమావేశం నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. 4 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో సింగపూర్ లో అంతర్జాతీయ స్థాయిలో సౌకర్యాలతో ఏర్పాటైన అనేక కంపెనీలకు సంబంధించిన క్రీడా విశ్వవిద్యాలయం, స్టేడియాలను పరిశీలించి అక్కడ అధికారులతో పెద్ద స్థాయిలో మనకు సమావేశం సైతం అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే మనం పలువురు పారిశ్రామికవేత్తలతో సైతం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే సుమారు 4 రోజుల పాటు సీఎం టూర్ బిజీగానే మారుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు సుమారు 50,000 కోట్ల రూపాయల పెట్టుబడి లక్ష్యంగా ఈరోజు ముందుకు పోతున్న పరిస్థితిలో వివిధ కంపెనీలకు సంబంధించిన భాగస్వామ్యంతో చర్చలు సైతం జరిపే ఆస్కారం సైతం ఉంది ఈ పర్యటనలో. మరోవైపు చూస్తుంటే దాని తర్వాత సీఎం పర్యటన 4 రోజుల తర్వాత దావోస్ కు వెళ్తున్న పరిస్థితి మనకు కనబడుతున్నది. ఎందుకంటే అక్కడే కూడా వివిధ కంపెనీలతో, ఐటీ కంపెనీలతో పాటు మిగతా కంపెనీలతో మాట్లాడి అక్కడ అంతర్జాతీయ సదస్సులు సైతం పాల్గొంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ విధంగా చూస్తుంటే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఇక్కడ బిజీ షెడ్యూల్ గానే మారిందని చెప్పొచ్చు. సుమారు మనకు 22 వరకు బిజీ షెడ్యూల్ మారుతున్న సందర్భాలు చూస్తాం. ఎందుకంటే ఒకవైపు పెట్టుబడులు, మరోవైపు రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా సీఎం టూర్ బిజీగానే మారుతుంది. ఆయనకు తోడుగా ఈరోజు మనకు మంత్రి శ్రీధర్బాబు సైతం ఐటీ శాఖ మంత్రి అక్కడ వెళ్ళారు. ఇందులో భాగంగా అనేక కంపెనీలతో ఒప్పందాలు సైతం కుదుర్చుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. కీలక ఒప్పందాలతో తిరిగి వచ్చే దిశగానే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన బిజీగానే కొనసాగుతుందని చెప్పొచ్చు. మరోవైపు చూస్తుంటే అక్కడ అనంతరం 4 రోజుల పర్యటన పూర్తి చేసుకుని అక్కడ నేరుగా దావోస్ కు వెళ్తున్నారు. దావోస్ లో సైతం అనేక స్కిల్ కు సంబంధించిన వర్సిటీలు, మిగతా కంపెనీలతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. గత సంవత్సరం క్రితం జరిగిన టూర్ లో అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందాల్లో భాగంగా ఈ కంపెనీలో రావాల్సిన లావాదేవీలపై సైతం చర్చించే ఆస్కారం సైతం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ విధంగా 4 రోజుల పాటు ఏదైతే సింగపూర్ లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అనేక కీలక ఒప్పందాలతో తిరిగి వచ్చే పరిస్థితి మనం చూస్తున్నాం అంతా.